చీకటి కాలం వేగాల రాజమే తల్లి కపిలాల చీకటి కాలం నెమలి తల్లి నాట్యముండదు కోయిలమ్మ పాటలుండవని నెమలి తల్లి నాట్యముండదు కోయిలమ్మ పాటలుండవని దేవాదుకోవద్దమ్మ తిలకమ్మ అందమైన నీలాంటోళ్ళే తిలకమ్మ పంజరాన చిచ్చారమ్మ తిలకమ్మ గుడు చేరుకోవాలమ్మ గుడు చేరుకోవాలమ్మ శివిగాలు ఎన్నో దాటి తిలకమ్మ గమ్యానికి చేరారమ్మ తిలకమ్మ మండేటి ఎండల్లోన వీరపూసే మొక్కలున్నవి మండేటి ఎండల్లోన వీరపూసే మొక్కలున్నవి పొద్దుతో ఆటలాడే పొద్దు పువ్వులున్నవి పొద్దుతో ఆటలాడే పొద్దు పువ్వులున్నవి పొద్దుతో ఆటలాడే పొద్దు పువ్వులున్నవి పొద్దుతో ఆటలాడే పొద్దు పువ్వులున్నవి ఈ కర్మినా జరిగిపోని అడవి తల్లి గుర్తులున్నవి జరిగినా జరిగిపోని అడవి తల్లి గుర్తులున్నవి పోరాడే శక్తే ఉంటే తిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే తిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే తిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే కొంచెం గట్టిగా మాకు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక మంది మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు కార్మికులు మహిళలు అదేవిధంగా విద్యార్థులు ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో రకంగా చిన్న పని నుంచి మొదలుకుంటే ప్రాణాలు తీసుకునేంత వరకు పోరాటం చేసిందని చైతన్య మహిళా సంఘం గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉద్యమకారులకు ఖచ్చితంగా అందాలని వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని మేము ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నది. అదేవిధంగా వాళ్ళు స్థలం ఇచ్చినప్పటికీ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఉద్యమకారులు. ఎందుకు అంటే కొంతమంది కాళ్ళు పోయినాయి, కొంతమంది చేతులు పోయినాయి, కొంతమంది ఆస్తులు అమ్ముకొని జైలు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి, ఇంకొంతమందికి అసలు ఏదైనా పని చేసుకునే పరిస్థితి లేక స్తోమత లేక ఉద్యమాలు అనుకుంటూ ఉద్యమ పరిస్థితిలోనే తిరిగినటువంటి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు డబ్బు లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం కూడా నష్టపోయింది. అంటే మానసికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు, అనేక విధాల నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈరోజు ఉద్యమకారుల కళాకారుల ఉద్యమకారులు జేఏసీ పెట్టుకున్నందుకు మా చైతన్య మహిళా సంఘం తరఫున ఉద్యమాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు హింసకు గురవుతున్నారు. లేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అనేక అత్యాచారాలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా 3 సంవత్సరాల మనం ఎల్బీ నగర్లో చూసుకున్నట్టయితే 3.5 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత ఘోరానికి దిగజారిపోతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఈరోజు అత్యాచారాలకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నది ప్రభుత్వాలు. ఎందుకు వీళ్ళని ఖండించలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళని ఉదయలేకపోతున్నారు? చిన్నపిల్లలు, ఆడపిల్లలు కనాలన్నా కూడా గర్భంలోనే చంపుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? అంటే తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమకారులు ఇంత పోరాటం చేసినప్పటికీ కూడా ఈ రెడ్డి కమ్మారెడ్డి మా గౌరవ పరిపాలన కాలంలో ఈరోజు ఇలాంటి దుర్మార్గ ఘటనలు జరగడం చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్ని ప్రతిఫలాలు మనకు రావాలని కొట్లాడినప్పటికీ కూడా ఈరోజు ప్రజా సంఘాలు మాట్లాడుతుంది. ప్రజాస్వామ్య పరిపాలన వస్తేనే ప్రజలందరికీ అందుబాటులోకి ప్రతి ఒక్క ప్రతిఫలం అందుతుందని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిపాలన రావాలని చైతన్య మహిళా సంఘం కూడా ఎందుకంటే
ఉద్యమ అనుభవం ఉన్నాయి కాబట్టి ఎట్లా దీన్ని ముందు తీసుకోవాలి. అధ్యక్ష, మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘంగా మేము ఐఎఫ్టీగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది. అనుకున్న తెలంగాణ రాలేదనేది మాది కూడా అభిప్రాయం. తెలంగాణ అన్న చెప్పినట్టుగా భౌగోళిక తెలంగాణ అయితే వచ్చింది, కానీ ప్రజా తెలంగాణ రాలేదు. ప్రజలు అనుకున్న తెలంగాణ రాలేదు. సరే, ఏదో ఒక తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కనీసం మన ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మన పరిపాలకులు పరిపాలించారా అంటే ఆ రకంగా లేదు. కళాకారులకు, ఉద్యమకారులకు గుర్తింపు అనేది లేకుండా పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే గుర్తింపించి వాళ్ళ పార్టీని మనుగడని రాజకీయంగా కాపాడుకోవడం కోసం ఉద్యమకారులను మర్చిపోయినటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వాస్తవానికి ఎవరైతే ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి తన పోలీసు దెబ్బలకు అప్పుడున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్ర పరిపాలకులు ఎవరైతే ఉద్యమంలో ముందుని నడుస్తున్నారో వాళ్ళని అరెస్టులు, జైళ్ళు, ఎన్కౌంటర్లు కూడా చేసిన చరిత్ర ఉన్నది. నా అనుభవంలో ప్రకారం మాకు సంబంధించిన వరకు మొదటిగా తెలంగాణ జనసంఘటన అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత సకల జనుల సమ్మె, ఏఐసీలు ఏర్పడి ఈ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో నిజంగా ఉద్యమకారులు అనేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పోరాటాలు చేస్తే అట్లా వచ్చిన తెలంగాణని ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ అమరవీరులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి పెట్టుబడిదారులకు ఈ రాష్ట్రాన్ని తెగనంబేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించిన తీరు చూస్తుంటే నిజంగా తెలంగాణలో పోరాడినటువంటి తెలంగాణ పోరాట యోధులకు అన్యాయం జరిగిందనేది ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. కనుకనే ఈ ఏర్పడినటువంటి జేఏసీలో నిజంగా ఎవరైతే పోరాడి సాధించి పెట్టారో తెలంగాణని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉందనేది మేము భావిస్తూ ఆ రకమైనటువంటి ఏర్పాటులో భాగమైనటువంటి జేఏసీలకు మా ఐఎఫ్టీ తరఫున ఎప్పుడు పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు నిజంగా ఉద్యమ నాయకుడు నిజంగా ఇక్కడి పాదయాత్రలో పెద్ద నాయకత్వం వహించిన అప్పుడు సమ్మక్క సారక్క వరకు కూడా పాదయాత్ర చేసిండు. మన జనవలన ఆయన అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సింది. సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర పక్షాన తెలియజేస్తూ అధ్యక్ష, వాస్తవానికి జవహర్ నగర్కు తెలంగాణ ఉద్యమానికి చాలా సంబంధం 96 నుండే ఉద్యమాలు మొదలైనటువంటి సందర్భం. ఒక పక్క శివబాబు అన్న మహాసభ, నేను జనసభ నుంచి వెళ్ళి అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో పెద్ద ఎత్తున